తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల జోరు నడుస్తుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల జోరులో స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ల యుద్ధం మొదలైంది. ఆ ఓట్ల యుద్ధంలో ఇప్పుడు ఈ ఓట్ల యుద్ధం రెండు పార్టీల మధ్యన, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఈ ఓట్ల యుద్ధం జరగడం లేదు. సాధారణంగా ఎన్నికలు జరిగినప్పుడు, ఓట్ల యుద్ధం జరిగినప్పుడు పార్టీల మధ్యన ఎన్నికలు జరుగుతాయి, యుద్ధం జరుగుతుంది. నువ్వా నేనా, లేదా వ్యక్తుల మధ్యన యుద్ధం జరుగుతాయి, నువ్వా నేనా తలపడుతుంటారు. కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం రెండు కులాల మధ్యన ప్రజాస్వామ్య యుద్ధం ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా అంటే ఇది ఉద్యమాలకు గుమ్మం. ఖమ్మంలో మేధావులకు పుట్టిన నిలయం ఇది. మీ ద్వారా ఈ ఖమ్మం జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 78 సంవత్సరాల స్వాతంత్రంలో ఇప్పటిదాకా మాట్లాడేటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఉపాధ్యాయులేంది, రాజకీయాలేంది. ఉపాధ్యాయులకు పిల్లలకు పాఠాలు బోధించేటువంటి పంతులు కులాల పేర్ల మీద, మతాల పేర్ల మీద ఎందుకు ఈ విభజన తీసుకొస్తారని ఒక డౌట్ 100% వస్తుంది. కానీ ఇది ఈ రోజు కులాల గురించి మాట్లాడడం అనివార్యమై తప్పని పరిస్థితి అయింది. ఇది మేం చేసేది కాదు. పిడికెడు శాతం లేనటువంటి ఈ అగ్రకుల ఆధిపత్య దొరలు పటేళ్లు సృష్టించిన దానికే ఇవాళ దాని విరువుల కోసమే ఇవాళ మేము ఈ మాట్లాడవలసినటువంటి కులాలు మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగ పీఠికలోనే మొదటి పేజీ ఉంటుంది. రాజ్యాంగంలో మొదటి రాజ్యాంగ పీఠికలోనే సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం సాధించినప్పుడే ప్రజాస్వామ్యం సంపూర్ణంగా పరిపుష్టుగా పరిణమిల్లుతుంది అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ఇలా మరి సామాజిక సమానత్వం ఉన్నదా 78 ఏళ్ళ? లేదే. ఆర్థిక సమానత్వం ఉన్నదా? లేదే. రాజకీయ సమానత్వం ఉన్నదా? ఈ రాజకీయ సమానత్వం లేదనడానికే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇవాళ మేము ఔద్యోగిగా ఈ యూనియన్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పిఆర్టీయు, యూటీఎఫ్, ఈ యూనియన్లకు మేము ఒక అప్పీల్ చేశాం. అయ్యా, మీ యూనియన్ నిలబడాయంటే మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల అంతా మేము సభ్యత్వం తీసుకున్నాం. మీ యూనియన్లు నిలబడడానికి మా శ్రమ ఉంది, మా రక్తం ఉంది. కాబట్టి బీసీలకు టికెట్లు ఇవ్వమని మేము అడిగినాం. అడిగితే ఎంత వారికి అగ్రకుల ఆధిపత్యం అంటే, మేము ఇయ్యేదాకా ఇయ్యము, గెలుపు కుర్రాగా మేమే 4% ఉన్నటువంటి 4% లేనటువంటి మేము రెడ్లమే గెలుస్తాం, గెలుపు గుర్రాగా మేమే. మీ బీసీలకు సోయి లేదు, మీ బీసీలకు ఓటు వేసుకోలేదు, మీ బీసీలు ఎన్నికల్లో మద్యం బాటిల్కో, అదేవిధంగా పచ్చ నోటుకో, బిర్యానీకో అమ్ముడు పోతారు, మీ ఓటును అమ్ముకుంటారని చెప్పి మమ్మల్ని అవమానించి, మా ఆత్మగౌరవాన్ని కించపరిచి, మమ్మల్ని ఇలా చిన్న చూపు చూసి మీకు ఇయ్యంగాక ఇయ్యము. పిఆర్టీయూ నుంచి శ్రీపాల్ రెడ్డి, యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి, ఇంకో తాపస్ నుంచి సర్వోత్తం రెడ్డి, ఇంకొక టీపీఆర్టీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి. అంటే ఒక సవాల్ ఇస్తారు. ప్రధానంగా ఉన్నటువంటి టీచర్స్ యూనియన్ వాళ్ళు కుల రాజకీయాలకు తెరలేపారు. కుల రాజకీయాలకు ఎట్ట తెరలేపారు? సంఘాల ముసుగు దొరుకున్నారు. పిఆర్టీయూ ముసుగున ఒక రెడ్డి, యూటీఎఫ్ ముసుగున ఒక రెడ్డి, తాపస్ ముసుగున ఒక రెడ్డి, అదేవిధంగా టీపీఆర్టీ ముసుగున ఒక రెడ్డి. ఇప్పుడు మేమేం చేయాలి? మా 9 లక్షలు రెండే. ఒకటి, మళ్ళీ మా తాత మా తండ్రి గురంగి చేసినట్టు వాళ్ళకి మేము గురంగి చేయడం, లేదా కలబడి ఎగబడి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి మా బీసీ అభ్యర్థిని నిలబెట్టి
సోదర ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని వాళ్ళని మా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఒక్క ఓటు గుర్తు గుద్దితే ఇలా పాతాళంలోకి రాజకీయంగా పాతి పెట్టడానికి మాత్రమే ఒక బీసీ అభ్యర్థిని ఇలా రంగంలోకి దింపినమనే విషయాన్ని గౌరవ మీడియా సోదరులు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 60% నుండి 136 కులాలు ఉన్నటువంటి మేము 18 మంది ఉన్నాం. అంటే 60% ఉన్నోడు 18 మంది ఉంటే ఇలా 4% ఉన్నోడు 43 మంది ఉంటే ఇది ప్రజాస్వామ్యం అని అంటారా నేను అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అంటారా, కులస్వామ్యం అంటారా, ఏమంటారో దయచేసి మీరు చెప్పాలి. ఇది ప్రజలకు విడచి దయచేసి వివరంగా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉందని నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్య ముసుగులో 100% కులస్వామ్యం రాజ్యం వెళ్తుంది. ఇవాళ నేను అడుగుతున్నా, మరి ఇవాళ పూల రవీందర్ గారు నిలబెట్టారు. ఒక వ్యక్తి మాత్రమే ఇక్కడ బీసీ వారానికి దయచేసి బీసీ సమాజం నిలబడాలి. ఇప్పుడు బీసీ బిడ్డను గెలిపిస్తే రేపు 2 ఖమ్మం గడ్డ మీద అడుగు పెట్టి చెప్పిపోతున్నా. ఇక్కడ బీసీ అభ్యర్థులను గెలిపిస్తే నల్లగొండ జిల్లా విప్లవాల జిల్లా, ఖమ్మం ఉద్యమాలకు గుమ్మం, ఓరుగల్లు అది ఓరుగల్లు. ఈ 3 జిల్లాలు మరల పెడితే, ఈ 3 జిల్లాలు పిడికినెత్తి పోరాటం చేస్తే, ఈ 3 జిల్లాలు ఓటు అనే ఆయుధంతో ఒక పోటు పెడితే రెండా రాజకీయాలను రాష్ట్రంలో పాటలు పెట్టే అవకాశం ఇప్పుడు ఎన్నికల్లో వచ్చిందని చెప్పి సదనంగా తెలియజేస్తున్నా. ఇది అవకాశం వచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చైతన్యం చూయించుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇది చూయించుకుంటే నేను అంటున్నా 2029లో ఇక్కడ ఏ అభ్యర్థి గెలిస్తే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ అభ్యర్థి గెలిస్తే 2025లో ఆ అభ్యర్థి ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుంటాడు. ఆ అభ్యర్థి ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుంటాడు. అంటే ఇక్కడ బీసీ బిడ్డ గెలుస్తున్నాడు. 100% ఇక్కడ బీసీ బిడ్డ గెలుస్తున్నాడు. ఇలా ఎప్పుడో ఖాయమైపోయింది. నేను చెప్తున్నా, పూల రవీందర్ గెలుపు ఖాయమైపోయింది. మెజార్టీ మీదనే మన పూర్లు. ఎందుకంటే చాలా మంది చదువుతున్నారు, ఇంకొక బీసీ నిలబడాడు కదా, ఇంకొక బీసీ నిలబడ్డాడు. 2% కూడా బీసీ బిడ్డలకే, 3% కూడా బీసీ బిడ్డలకే అండి, 30% కూడా బీసీ బిడ్డలకే అండి. అప్పుడు బీసీల సత్తా ఏందో ఈ అగ్రకులాలకు తెలుస్తుంది. మేము వాళ్ళు వీళ్ళు అన్నట్టు మేము రెడ్లకు వ్యతిరేకం కాదు. దయచేసి మేము అగ్రకులాల లెక్క సమాజాన్ని 2గా చీల్చేటువంటి జాతి కాదు మాది, ప్రేమించే జాతి మాది. మేము పళ్ళ బుద్ధి చెప్తున్నాం. ఇవాళ పక్క రెడ్లకు మేము వ్యతిరేకం కాదు, పేద రెడ్లకు మేము వ్యతిరేకం కాదు. వాటి మెంబర్ కూడా లేనటువంటి, సర్పంచ్ కూడా కానటువంటి, చిన్న ఓంగాడి కూడా కానటువంటి రెడ్లకు మేము వ్యతిరేకం కాదు. మా రెక్కల్లో డొక్కల్లో మా ఇంటి పక్కన చేయి పక్కన వాయు వర్షం పెట్టి పీల్చేటువంటి రెడ్లకు మేము వ్యతిరేకం కాదు. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం మిత్రులను నేను విజ్ఞప్తి చేస్తున్నా, వెలమ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పేద రెడ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఖమ్మం జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్యే లేదు, మరి ఒక ఎమ్మెల్సీని గెలుచుకోలేదా? ఆ ఎమ్మెల్సీ గెలిస్తే కనీసం ఒక ఖమ్మం జిల్లాకు ఒక బీసీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉంటది కదా. నల్లగొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు. అదే విధంగా వరంగల్ జిల్లాలో 2 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ 3 జిల్లాలు ఉమ్మడి కొత్త జిల్లాలు చెప్పుకుంటే 8 జిల్లాలు ఇలా 4 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 40 మందికి. ఇలా ఒక్క బీసీ బిడ్డను ఎమ్మెల్సీ గెలిపించుకుంటే బీసీల ఆత్మ గౌరవం ఢిల్లీకి తాకుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ బీసీ గెలవబోతున్నాడు. 2000 ఈ ప్రభావంతో ఇలా ముఖ్యమంత్రి పీఠ మీద 2000లో బరాబర్ ఒక బీసీ బిడ్డను గెలిపించడం ద్వారా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి, బీసీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయము అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో 2008లో బీసీల రాజ్యాధికారం వస్తుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు దయచేసి చెప్తున్నా, 2025 ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఈ 2025 ఎన్నికలు, ఈ 2025 ఎన్నికలు 2028 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటిది. ఈ సెమీఫైనల్ లో గెలిచినటువంటి అభ్యర్థులే రేపు బీసీ రాజ్యాధికారానికి పునాదులు వేయబోతున్నారు. ఈ బడుగుల ఆత్మగౌరవ ఎన్నికల్లో
బీసీ బిడ్డలంతా ధర్మం వైపు నిలబడాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీలను విజ్ఞప్తిస్తున్నా, మీరు భవిష్యత్తులో మీరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నిలబడ్డా, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ నిలబడ్డా, లేకపోతే ఎమ్మెల్యేస్ నిలబడ్డా, ఇప్పుడు మా బీసీలకు మద్దతు ఇచ్చేటువంటి బహుజన సమాజం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను విజ్ఞప్తిస్తున్నా, మేము 100% రాజకీయ అభివృద్ధి కోసం రేపు భవిష్యత్తులో మీకు అండగా ఉంటాం. ఇప్పుడు మాకు అండగా మీరుండండి. మనం విడిపోతే చెడిపోతాం, విడిపోతే ఓడిపోతాం, కలిసింటే సాధించమనే సత్యాన్ని, అంబేద్కర్ సూత్రాన్ని, కాంశీరామ్ చెప్పిన మార్గాన్ని దయచేసి ఇవాళ మర్చిపోద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు మనదే, సీటు మనదే, ఓటు మనదే, సీటు మనదే, మేమెంతో మాకంటనే ఇవాళ ఒక నినాదంతో 10 తారీఖు నుంచి రేపు 26వ తారీఖు వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి పూల రవీందర్ గారు, అదేవిధంగా అక్కడ అదే ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కరీంనగర్, మెదక్ నుంచి మల్క కుమరయ్య గారిని, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి ప్రసన్న హరికృష్ణ గారిని, ఈ ముగ్గురు బీసీ బిడ్డలను గెలిపించి ఇలా చట్టసభల్లోకి అడుగుపెట్టించడానికి ఓటు మనది, సీటు మనది యాత్ర మొదలు పెట్టినాం. అందులో భాగంగా సెమినార్లు, ప్రెస్ మీట్లు, చైతన్య యాత్రలు తీసుకుంటా ఇలా ఖమ్మంకి అడుగు పెట్టాం. దయచేసి ఈ ఖమ్మంకి వచ్చినాం, ఈ ఖమ్మం గుమ్మం ద్వారా 100% బీసీ బిడ్డను గెలిపించుకొని, బీసీ ముఖ్యమంత్రి చేసుకుని, బీసీల రాజ్యాధికారానికి, బీసీల రాజకీయం ప్రారంభమైంది. దానికోసమే బీసీలంతా సంఘటితంగా ఉండి గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి